హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో సో అక్కోళ్ళందరూ ఊరు వేరమ్మా వస్తారు, ఇవాళ రావచ్చేమో వస్తే. సో టోరెక్కలూరు పోతున్నాం అనమాట ఈరోజు అయితే మట్టుకు. సో మామకు కొంచెం ఆరోగ్యం బాగాలేదనమాట. సో అందు గురించి అట్లా చూసి వచ్చినట్టు ఉంటుందని మాట్లాడిచ్చి వచ్చినట్టు ఉంటుంది. అట్లా టోరెక్కలూరు వేగుండి చాలా రోజులే, అందుకే టోరకే మర్చిపోతున్నదిలేండి. సో సో టైం వచ్చేసి ప్రస్తుతానికైతే టైం వచ్చేసి 5 అయింది ఫ్రెండ్స్. సో మేము వెళ్ళే తలకలే 5:30 అవుతుందో 6 అవుతుందేమో. అంటే రస్త చిన్నది కదా, కొంచెము ఈ టైం పశువులు, మేకలు, పొట్టేళ్ళు అవన్నీ వస్తుంటాయి అన్నమాట ఇంట్లోకి. సో పల్లెటూరు రోడ్లు కదా, సో కొంచెం నిదానంగా పోవాల్సి వస్తుంది. సో నిదానంగా పోతే మంచిదిలేండి. జరుగు పోదామండి. మేమైతే మా తానికి నలుగురు అయితే రెడీ అయ్యామే. ఇంకా ఊరికైతే మా చిన్నమ్మలూరికి అయితే పోతున్నాము. చిన్న బాబుకి అయితే మెత్తని బట్టలు వేసాను అనమాట, కూర్చుకుంటాయి అనుకోసానని. ఇంకా బయలుదేరదాం పదండి. వినోద్ అయితే బండి స్టార్ట్ చేసా. పదామండి, ఉండు మాకు గేట్ వేస్తా. ఎవరు వేస్తాము మన సంగుండండి. మా ఇత్తకి అడిగినట్లు ఫైర్ అని చెప్పు. పెద్ద కడుగురు వేరి పిల్లలు ఇద్దరు అనుకోస అని చెప్పు. చింతల్లి నువ్వు వస్తావా రావా? నువ్వు రాకుంటేటమ్మా చిన్ని మమ్మీ. పదాందా పెద్ద తల్లూరికి ఫస్ట్ టైం మా చింతల్లి రావడము కదా మమ్మీ. పదాంపా అవఫా వేస్తాము. మా ఇత్తకి మా మామకు చెప్పు. ఇంకా మొత్తానికి అయితే మేమైతే మాత్రానికి మా చిన్నమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఇంకా చిన్నమ్మ అయితే పనివే ఇంకా రాలేదు. ఇంకా ఈ లోపల అయితే మాత్రానికి చెట్లు అయితే చూపిస్తాను. అరటిపండు చెట్టు అయితే వేసారా, బాగా వచ్చింది ఆ చెట్టు. ఇంకా అదేమి మందారం చెట్టు. ఇంకా మా చిన్నమ్మలు లేరు. మా చిన్నమ్మ వాళ్ళ అత్త అయితే మాత్రానికి మమ్మల్ని బాగా చూసుకునింది. అబ్బా వచ్చినమ్మడే కాళ్ళు కడుక్కున్నాడు, నన్ను నీళ్ళు ఇచ్చింది. మా తాత కూడా ఉన్నాడు అనమాట. ఇంకా చిన్నమ్మ పాపను పని వేరమ్మ అనుకసని చెప్పి టీ చేస్తాను అనుకసని పోతుండే. అది పాపం మేమే వద్దనుకసని అంటే ఇంకా మా అవ్వైతే మాత్రానికి బాగా చూసుకునింది. అయితే మాత్రానికి అరటిపండు చెట్టు ఎంత బాగా వచ్చేది చూడండి. మందారం పువ్వు. మా బాబాయ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట చెట్ల మీద. బాబాయ్ బాగా వేస్తాడు చెట్లని. ఇంత స్థలంలో నా అసలుకి ఎట్లా నగడేసిన చెట్లు అట్లా నగుడుతాయి. ఈడైతే మా చిన్నమ్మలు వచ్చింటారులే అనుకుంటే ఇంకా వచ్చలేరనమాట పని పోయి. మోమమ్మ అట్ట చూస్తావు చింతలే అత్తలింటికి ఫస్ట్ టైం. మా చింతలు అయితే రావడం అయితే ఫస్ట్ టైం చూడండి కదా. ఐరా చిన్న పాప ఐరాకైతే వచ్చేది ఇంతకు ముందు. మా చిన్న పాప అయితే 7 నెలల్లో మా చిన్నమ్మల ఇంటికి వచ్చేది చూడండి. అబ్బా కదా 7 నెలల అత్తలింటికి వచ్చావు కదా అత్త. మమ్మీ అత్త బూ. మా చిన్నమ్మలు కొనుక్కున్న కొత్త బీరో చూడండి ఎంత బాగుండదు. కలర్ కూడా బాగుండదు. పాపం వినోద్కి అయితే వాళ్ళ అక్కలిద్దరికి ఎట్లా ఉన్నాడు. మా ఆయన తల్లి వచ్చినప్పుడే ఏడుస్తున్నది. ఆయరా ఎవరింటికి వచ్చావు నువ్వు? అత్త వద్దు వద్దు పాపము ఎవరు లేరు కదా. వినోద్ ఇట్లా తాను బీగుసుకుపోతాడు. నానే లొడలొడ మాట్లాడేది. కుసో మీ అక్క వచ్చినాక మాట్లాడేదిలేండి. చిన్నమ్మ బీరువా బాగుండదు చూపిస్తున్నాను. ఇప్పుడుగా బీగుసుకొని కూర్చున్నాడు అట్లా మీ తమ్ముడు. ఎవరు లేరు కదా. మా బాబాయ్కి అనమాట జ్వరం వచ్చిండే. అందుకు మా అక్క మళ్ళీ గుంజెచ్చాడండిగా. ఈ పిల్ల అంతే చూడగా గ్లాసు పట్టుకునే రాదు నీకేంటికి తీయా అని. ఏమే బురుగులు దాంట్లోకి వేసుకొని తింటావా?
ఏంటి కదా ఇంకా లేదు మొన్నే వచ్చింది నిన్ననే వద్దాం అనుకుంటుంది మా అమ్మ నిన్న మాసారు వాయ అందుకే ఇంక పొద్దు ఇక్కడ తిరు బాబాయ్ చిన్న కూతురు చాలా హుషారున్నది పట్టీలు గల్లు గల్ల నేర్తావప్ప నాకన్నీ పట్టింది ఇంకా మా తినండి తినండి చిన్నమ్మ తింటాగా గెంబ అనుకుంటే ఇంకా వినోద్ అయితే మాత్రానికి రట్టి ఇరిచేసుకుంటారు రట్టి చికెన్ చేసింది మా చిన్నమ్మ అయితే మేమైతే మాత్రానికి ఇంకా ఇప్పుడైతే మాత్రానికి తిరిగి పొద్దున్న రోజు అనమాట ఇది ఇంకా పొద్దున్నే అయితే మాత్రానికి ఊరికైతే మరి బయలుదేరుతున్నాం అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఇంకా మా బాబాయ్ అయితే మాత్రానికి ఎప్పుడైనా కానీ ఇట్లా తినే చెట్టు కానీ ఖచ్చితంగా వేస్తాడు మేము వచ్చిన ప్రతిసారి అయితే చిక్కుడుకాయ చెట్టు బీరకాయల చెట్టు అయితే వేస్తూ ఉంటాడనమాట మా బాబాయ్గా చిక్కుడుకాయలు అయితే బాగా వచ్చేవి ఇంక ఇట్లా అయిలేమేమో దాంట్లోన చెట్టు అయితే మాత్రం బాగుండదు పోదామా ట్రైన్ ఏమే ఇంకా వాళ్ళు కూడా పని పోతారు కదా ఇంకా ఎవరికి ఇబ్బంది ఉండదు ఇంకా బాబాయ్ని అయితే చూసామన్నమాట మా చిన్నమ్మ అయితే పని పోతుంది మేమైతే కూడా ఊరికి బయలుదేరుతున్నాము సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి సో మేమైతే నిన్న సాయంత్రం వచ్చాము ఇవాళ పొద్దునే పోతున్నాము టూరక్క మామ ఉండు అంటున్నారు పాపం మాకు పిల్లలతో కొంచెం ఇబ్బంది కదా ఫ్రెండ్స్ అంతా కానీ అందుకనే ఇంకోసారి వస్తాంలే టూర్ అని చెప్పి పోతున్నాము వస్తుంది టూరక్క జాతరకు వస్తారు ఇంకా అన్ని అనుకూలం అయితే జాతరకు గానీ వస్తుంది సో మామ అయితే బాగుండడు సంతోషం బాగున్నాడు కానీ మంచిగా కొంచెం తగ్గాడు కదా అప్పుడు బాగుండే జ్వరము బాగా మేలు ఇప్పుడు చిక్కుడుకాయలు ఇత్తనాలు వెళ్ళవేమో ఇంకా బాగా కదా ఆహా ఊకుండు వాళ్ళు లేరా ఫ్రెష్ ఉన్నాయి వద్దులే పత్తిగా ఇడు వేసారే వాన వస్తుందని అంత దగ్గరికి వేసి ఇట్లా తాళపాలు అయితే కప్పి పెట్టారనమాట మామైతే ఊరికి పోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఐరా మా పొయ్యమనుకునేవు కదా కదా సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక సో ఊరికైతే వచ్చామన్నమాట సో టూరక్క బాగుండదు అని మా మామ అందరూ బాగున్నారనమాట సో మాకు కూడా అట్లా ఒకసారి ఫే వచ్చినట్టు అయిందనమాట సో ఈ పాప ఎందుకు అంత విచిత్రంగా చూస్తుంది నన్ను ఏమో మాట్లాడతాడు సో అసలుగా మా ఇన్నోళ్ళ ఇంట్లో ఉన్నాం ఎవరు లేరు చూడండి మా ఎవ్వ తప్ప మా ఇన్న వదిన ప్రశస్త ప్రైజీ ఊరు లేరు అసలు ఈ సైలెంట్ ఊరికే ఎంత సైలెంట్గా ఉన్నదని అంత సైలెంట్గా ఉన్నది పూర్తి సైలెంట్గా ఉన్నదని మామే ఊతులు వచ్చినా ఉన్నాడు కొంచెంసేపు ఊతులా కొంచెంసేపు రేపటి నుంచి భారతి ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో ఇంక అన్నీ అయిపోయినాయి పండుగలు ఇంకోటి జాతర ఉంటుంది కదా వీడియో అదన్నీ ఉండి బేబీ అన్ని లెక్క పెట్టుకుంటూ పోతే అన్నీ వస్తాయి సరే 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 జాతర ఉంటే ఇప్పుడు ఏం జాతర కానీ వాళ్ళను మరి ఇంకేమి మరి ఏంటి గుర్తు ఇంకా ఎన్ని దినాలు జాతర ఉన్నది అంతే డబ్బులు ఉంటే పే చదువుతారు అట్లా లేదంటే లేదు ఇంక అంతే సరే సరే రేపటి నుంచి సీరియస్గా ఇంకా భారతి ఛానల్లో వీడియోస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ 2025లో అసలు ఒక్క వీడియో కూడా పెట్టలేదు ఇంకా పర్లేదండి ఇంకా మామూలుగా ఉండదు ఇప్పటి నుంచి మళ్ళీ రోజు రెస్ట్ ఉండదు ఇంకా
సో మళ్ళీ రోజు ఇంకా స్మార్ట్ భారతి ఛానల్లో కనిపిస్తుంది భారతి స్మార్ట్ వినోద్ వ్లాగ్స్ లాగా ఇద్దరు కానీ వస్తాంలేండి. నన్ను ఒకటే చెప్తావు కదా, ఒక్కరాజన్న వంట చేసి పెట్టాము స్టార్ట్ చేస్తారంటావు అని. సో ఫ్రెండ్స్ మరి హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్.